హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి అప్లికేషన్ స్టేటస్ అనేది రిలీజ్ అయిందండి. సో ఇది ఎలా చెక్ చేసుకోవాలని ఎవరైనా తెలియకపోతే, ఎవరైనా ఇంకా చెక్ చేసుకోకపోతే మన ఛానల్లో అనేది వీడియో చేశానండి. సో నేను ఐకార్ట్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా ఇంకా మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి అనేది చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా వీడియో చేశాను. ఒకసారి దాన్ని చూసి మీరు అనేది చెక్ చేసుకోండి. సో ఇది ఈ వీడియో అయితే అసలు అప్లికేషన్ స్టేటస్ అని ఏముంటుంది, మనకి యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్, కండిషనలీ యాక్సెప్టెడ్, ఈ త్రీలో ఏదో ఒకటి ఉంటుందండి. సో అసలు వీటి మీనింగ్ ఏంటి, ఇవి ఉంటే ఏంటి, మనకు యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది ఎలా తెలుస్తుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే అప్లికేషన్ స్టేటస్ అనేది ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అంటే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందండి. సో ఫర్దర్గా మీకు యాక్సెప్టెడ్ అని వస్తుంది. అండ్ మీకు అడ్మిట్ కార్డు హాల్ టికెట్ కూడా వస్తుందండి. అడ్మిట్ కార్డు వచ్చేస్తుంది. సో ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయినట్టు. మీరు ఎగ్జామ్కి రెడీ అయిపోండి. మీ హాల్ టికెట్ వచ్చేస్తుంది. ఓకేనా, అడ్మిట్ కార్డ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కండిషనలీ యాక్సెప్టెడ్ అని ఉంటే మాత్రం, అంటే కండిషనలీ యాక్సెప్టెడ్ అంటే అక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయండి. సో ఆ కండిషన్స్ అనేది మీరు ఫుల్ఫిల్ చేస్తే సరిపోతుంది. అంటే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారండి. సో మేబీ ఆధార్ కార్డు అలాంటివి మీకు ఏం మెన్షన్ చేశారో ఒకసారి నాకు కూడా కామెంట్ చేయండి. నాదైతే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని వచ్చింది. సో బట్ నాకు అలా ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని వచ్చింది కాబట్టి నాకు మిగిలిన వాటి గురించి అంటే కండిషనల్లీ యాక్సెప్టెడ్ అంటే ఏమేమి ఉంటాయనేది నాకు ఐడియా లేదు. సో ఎవరికైనా కండిషనల్లీ యాక్సెప్టెడ్ అని ఉంటే మాత్రం ఒకసారి నాకు కామెంట్ చేయండి ఏమని అక్కడ కండిషన్ ఇచ్చారో. సో ఇన్ కేస్ ఆధార్ కార్డు, అడ్రస్ ఆర్ ఫోటో అథెంటికేషన్ ఇలాంటివి అయితే మీరు అనేది మీ ఎగ్జామ్ హాల్ దగ్గర చేస్తే సరిపోతుందండి. సో ఆల్మోస్ట్ వీళ్ళకి కూడా యాక్సెప్ట్ అయినట్టే. మీరు కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఆ ఎగ్జామ్ హాల్ ఈ కండిషన్స్ని ఏమైనా కండిషన్స్ ఇస్తే ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్ కనుక ఉంటే, ఇట్లా అంటే కండిషనల్లీ యాక్సెప్టెడ్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను మనకి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిన పీడిఎఫ్ పోస్ట్ చేస్తానండి. సో దాంట్లో మీ క్వరీస్ ఏమన్నా ఉంటే కాంటాక్ట్ అవ్వనని నెంబర్ ఇచ్చింటారు. సో ఆ నెంబర్కి మీకు కాంటాక్ట్ అయ్యి మీ క్వరీస్ అనేది రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఇంకేమైనా డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేస్తే కండిషనల్ యాక్సెప్టెడ్ అయిపోతే రిజెక్టెడ్ అండి. రిజెక్టెడ్ అని వచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా టెలిగ్రామ్ ఛానల్లో ఒక పీడిఎఫ్ అనేది పోస్ట్ చేస్తానండి ఎగ్జామ్ డేట్స్ది. సో దాంట్లో మీకు నెంబర్స్ ఉంటాయి. సో ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయ్యి అసలు ఎందుకు రిజెక్ట్ అయింది, అసలు ఏంటి అనేది మీ క్వరీస్ ఏమైనా ఉంటే, మీరు అడగాలనుకుంటే వాళ్ళని అడిగి వాళ్ళు ఏమన్నా మీకు సజెస్ట్ చేస్తే మీరు ఆ పని చేయండి. మ్యాక్సిమం మీకు అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇదంతా వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకండి. అప్లికేషన్ స్టేటస్ వచ్చింది ఇప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి. సో మీరు అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే ఇంకా రాలేదండి. సో మీకు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చినప్పుడు మీకు కూడా అప్లికేషన్ స్టేటస్ అనేది రిలీజ్ చేస్తారు. సో మీరు అప్పుడు చెక్ చేసుకోండి. ఓకేనా. అట్ ప్రజెంట్ అయితే గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకి మాత్రమే ఈ అప్లికేషన్ స్టేటస్ వచ్చింది. సో ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అంటే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయినట్టే, మీకు ఏం ఇబ్బంది లేదు. కండిషనల్లీ యాక్సెప్టెడ్ అంటే కొన్ని కండిషన్స్ ఉండి మీకు యాక్సెప్ట్ చేసినట్టు. అండ్ రిజెక్టెడ్ అంటే అసలు ఎందుకు రిజెక్ట్ అయిందో, మీ ఫోటో సరిగ్గా లేదా, ఆర్ సిగ్నేచర్ సరిగ్గా లేదా, ఇంకేమన్నా ఉన్నాయా, మీరు ఏమన్నా ఇవ్వలేదా, డీటెయిల్స్ ఇవ్వలేదా, సో ఇలాంటివన్నీ మీకు రిజెక్ట్ అయి ఉండొచ్చు. సో మీరు అనేది కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో అసలు ఏం లేదు, మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అని ఉంటే మాత్రం మీది యాక్సెప్ట్ అయిపోయినట్టే అండి. సో మీకేం ఇబ్బంది లేదు, మీరు చదువుకోవచ్చు. మీకు ఎటువంటి మీ అడ్మిట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది, మీరు ఎగ్జామ్ రాసేయచ్చు. సో కండిషనల్లీ యాక్సెప్టెడ్ అని ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి మీకు డౌట్ ఉంటే ఆ నెంబర్స్ కాల్ చేసి ఇలా నాకు కండిషనల్లీ యాక్సెప్టెడ్ ఈ కండిషన్స్ ఉన్నాయి, ఏం చేయాలనేది ఒకసారి కనుక్కోండి.
సో బెటర్ కదా, ఒకసారి కనుక్కొని వాళ్ళు ఏం చెప్తారో విని దాన్ని బట్టి మీరు అనేది డెసిషన్ తీసుకోండి. సో రిజెక్టెడ్ అని ఉన్న వాళ్ళకి మాత్రం అసలు మీరు ఏం తప్పు చేశారు ఏంటి, అసలు ఎందుకు రిజెక్ట్ అయింది ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. అప్లికేషన్ అని ఆ నెంబర్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను అండి. అందులో మీకు ఫోన్ నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ చేసి మీ క్వరీ ఏంటో చెప్తే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఓకేనా. సో ఇదంతా గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకి అండి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఇంకా అప్లికేషన్ స్టేటస్ అనేది రాలేదు. సో మీకు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ స్టేటస్ వస్తుంది. సో అప్పుడు మీకు మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా. సో మీరు ఫోన్ నెంబర్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్లో ఉంటుందండి, పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను, అందులో చెక్ చేయండి. ఓకేనా. ఎవరైనా ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.